ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము విమోచకుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 45 వచనములు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకసారి ఈ యొక్క మొత్తం చదవాలని నేను ఆశపడుచున్నాను. నా కుడివైపున అయినను ఎడమ వైపునైనను కూర్చొండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధింపబడినో వారికే వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకొని నా యొక్క వాక్య వివరణ ఇవ్వడానికి ముందుకు వెళ్దాం. స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడ మహోన్నతుడ, మీకే ఘనత మహిమాస్తుతి స్తోత్రము చెల్లించుకొంచున్నాం తండ్రి. నైనా మీ యొక్క వాక్యమును వివరించాలని ఆశపడుచుండగా తండ్రి, నైనా మాకు కావాల్సినటువంటి సహాయమును దయచేయండి తండ్రి. నాలో ఎటువంటి తొందరపాటు లేకుండా తండ్రి, ఎటువంటి ఆందోళన లేకుండా తండ్రి, నైనా నిదానంగా వివరించగలిగేలాగా తండ్రి మీ యొక్క సహాయమును దయచేయండి తండ్రి. నైనా ఏదైనా తప్పులుగా మాట్లాడితే నన్ను క్షమించండి తండ్రి. మీరే నాకు సహాయకారిగా ఉన్నారని నమ్ముచు ముందుకు వెళ్తున్నాం. ఆయన సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ మా రక్షకుడు తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానంలో మన వాక్యాంశము విమోచకుడు. విమోచకుడు అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే రీడీమర్ అంటారు. ఈ యొక్క రీడీమర్ అనే పదము లాటిన్ పదమైనటువంటి రీడైమర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. రీడైమర్ అంటే అంటే తిరిగి, ఎమర్ అంటే పొందటం, అంటే తిరిగి పొందటము. ఈ యొక్క రీడైమర్ అనే పదానికి అర్థము తిరిగి పొందటము. ఒకసారి దీని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. థియలాజికల్ మీనింగ్ చూసినట్లయితే రీడైమర్ అనే పదానికి జీసస్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ హూ ర్యాన్సమ్స్ హ్యుమానిటీ ఫ్రమ్ ద సిన్, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని పాపము నుంచి విమోచించాడని ఇక్కడ ఇంగ్లీష్లో అర్థం వస్తుంది. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుడి కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఇక్కడ మనం అర్థం చూస్తున్నట్లయితే దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము జరిగింది. అంటే మనకు విమోచనము దేని నుంచి జరిగిందంటే, మనము ఈ యొక్క లోకంలో చేస్తున్నటువంటి పాపాల నుంచి మనకు ఆయన యొక్క విలువైన రక్తము ద్వారా, తాను సిలువలో రక్తం కార్చడం వలన మనకు విమోచనము అనేది జరిగింది. అలానే ఇంకో మీనింగ్ కూడా ఉంది, టు సేవ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ఈవిల్. రీడీమర్ అంటే టు సేవ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ఈవిల్, సాతాను యొక్క బంధకాల నుంచి మనకు విమోచన జరిగింది. దీనికి కూడా ఒక రెఫరెన్స్ చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అంటే ఇక్కడ రీడీమర్ అనే పదానికి మనం బైబిల్లో క్లియర్గా కోట్ చేస్తూ ఉన్నారు. మనకు ఎక్కడి నుంచి విమోచన లేదా ఎక్కడి నుంచి విడుదల కలుగుతుందంటే, సాతాను యొక్క అధికారం నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఈ యొక్క విడుదలను ఎవరు దయచేశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు విడుదల అనగా విమోచనమును దయచేసి ఉన్నారని మనము క్రైస్తవులుగా నమ్ముతూ ఉండాలి. ఎందువలన అంటే, లోకంలో అనేక విధమైనటువంటి పాపములు, అనేక విధమైనటువంటి భారములు ప్రతి మనుష్యుడిపై ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క పాపముల నుంచి లేదా ఈ యొక్క పాప బంధకాల నుంచి మనం విడుదల పొందాలంటే మన కొరకు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటూ ఉంది. అయితే
ఈ యొక్క 40 దినాలు శ్రమల కూడికలలో ఇప్పటికీ 15 రోజులు అనగా పక్షం రోజులు, ఈ యొక్క పక్షం రోజులో నాకు మాట్లాడే అవకాశం దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాము. అయితే ఈ యొక్క 40 రోజులు వాక్య ధ్యానాల్లో మనము ముందుకు వెళ్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 40 రోజుల తర్వాత, ఈస్టర్ తర్వాత మరొక 40 రోజులు ఉంటాయి. ఆ యొక్క 40 రోజులు దేవుడు తన యొక్క శిష్యులకు అలాగే ప్రజలకు తన తోటి వారికి కనబడుచు ఆయన యొక్క తను శిలువ మరణం పొంది ఎలాగైతే తిరిగి లేచాడో తనకు అందరికీ కనబరుచుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క 40 దినములను ప్రత్యక్షత దినములని మనం తెలియజేస్తున్నాం. ఆ యొక్క 40వ రోజు తాను ఒలీవల కొండ నుంచి ఆరోహణమయ్యి తండ్రి యొద్దకు చేరి ఉన్నాడని మనం నమ్మాలి. ఎందుకంటే మనకు క్రైస్తవ్యంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు రిజరెక్షన్ అనేది మన క్రైస్తవ్యానికి మూలం. ఈ యొక్క ప్రపంచంలో అనేక విధములైనటువంటి మతాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం మాత్రం స్థిరంగా ఇన్ని వేల సంవత్సరం నుంచి ఇలాగే ఉందంటే కారణము ఆ దేవుని యొక్క గొప్పతనము. ఆయన ఏ విధముగా అయితే లేచాడో మనం కూడా అదే విధముగా మరణించినప్పటికీ తిరిగి లేస్తామన్న నమ్మకంతో మనం జీవిస్తున్నాం. ఈ నమ్మకమే ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ప్రపంచంలో అత్యధికులు ఫాలో అవుతున్న మతంగా ఈ యొక్క క్రైస్తవం ఉందంటే ఈ యొక్క రిజరెక్షన్ అనేది కారణము. అలాగే మనల్ని ఇంకా ఎలాంటి విమోచనకు గురి చేశాడు, మనం ఏ విధముగా విమోచన పొందాము, కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటగా విమోచకుడు అంటే ఎవరని తెలుసుకున్నాం. ఆ విమోచన ఎలా జరిగింది, ఆ యొక్క విమోచన పొందాలంటే మనము ఏమి చేయాలి, పొందిన ఆ యొక్క విమోచనను కాపాడుకోవాలంటే మనం ఏమి చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడు తెలుసుకుందాం. విమోచన ఎలా జరిగిందంటే, ముందు విమోచన చేయవలసిన అవసరం ఏముందో తెలుసుకోవాలి. విమోచన ఎందుకు చేయాలంటే, ఒక మనుష్యుని ఆజ్ఞాతి క్రమం వలన భూమిపైకి పాపం ఎలాగో వచ్చిందో అలానే ఒక పుణ్యకార్యం వలన ఈ యొక్క విమోచన మనకి జరగాల్సిన అవసరం ఉంది. ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతి క్రమం వలన పాపము భూమిపైకి ఎలాగో వచ్చిందో అలానే ఒక మంచి కార్యము లేదా ఒక పుణ్యకార్యము ద్వారా ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి ఆ యొక్క పాపమును తొలగించాల్సిన అవసరం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, వన్ సెకండ్, క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి తన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే మనము ఇంకా పాపము చేస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనము ఇంకా పాపంలో ఉండగానే మనల్ని ప్రేమించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ ప్రేమ కూడా ఎలా అంటే, తన కుమారుని సైతం మన కొరకు మరణించేంతగా మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు యేసు ప్రభుల వారు? మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. అయితే మనం పాపము చేసినప్పటికీ మనం ఎలా ప్రేమించబడుతున్నామంటే, కేవలము ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే. మనమేదో గొప్పవారమనో లేదా మనమేదో అధికులమనో లేదా మనమేదో జ్ఞానవంతులమనో కాదు, కానీ కేవలం ఆయన యొక్క కృపచేత మాత్రమే మనం నీతిమంతులుగా తన యొక్క కుమారుని రక్తము ద్వారా మనము విమోచించబడి ఆ యొక్క విమోచన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఈ యొక్క విషయం మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 చూసినట్లయితే, కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగునుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైనను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధములు విస్తరించినట్లు నీతిమంతులుగా చేయబడుదురు. అయితే ఇక్కడ ఒకని అవిధేయత వలన పాపం ఎలాగ వచ్చిందో అలానే ఒకని విధేయత వలన
ఆ యొక్క పాప క్షమాపణ జరిగి మనకు విమోచనము లభిస్తుందని తెలుసుకొని ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అయితే ఈ యొక్క పాపం పోవాలంటే ఏం చేయాలి? రక్తం ద్వారా శుద్ధి చేయబడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క రక్తం ఎవరి రక్తం ద్వారా శుద్ధి చేయబడాలి అంటే మన రక్తంతో చేస్తే శుద్ధి అవుతుందా? ఈ యొక్క పాపములు మన యొక్క రక్తంతో చేస్తే శుద్ధి అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనము పాపాత్మలము, మనము జన్మతః పాపలము, మన పుట్టుకే పాపం మూలముగా జరిగింది. కాబట్టి మనలాంటి వారి రక్తం చిందించడం వలన ఏ విధమైనటువంటి పాపక్షమాపణ అనేది జరగదు. ఏ పాపము లేనటువంటి వారి గొర్రెపిల్ల లాంటి రక్తము చిందించడం ద్వారానే ఈ యొక్క విమోచనం అనేది జరుగుతుంది. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అయితే యేసు ప్రభుల వారు కూడా మన యొక్క పాపాలు అన్నిటినీ తీసివేయటకు ఒకేసారి అర్పించబడి మన యొక్క రక్షణ కొరకు అనగా మన యొక్క విమోచన కొరకు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ ఆయనను రక్షకునిగా, ఆయనను విమోచకుడిగా ఒప్పుకొని ఆ యొక్క విమోచనలోకి మనం అంగీకరించబడి ఆ యొక్క విమోచనలోకి నడిపించబడతామో అప్పుడు ఆయనను మనం రెండవ రాకడలో ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉంటామని తెలియజేస్తున్నాను. మన కొరకు ఏం చేశాడు? తనను తాను రిక్తునిగా అర్పించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే 6 నుంచి 8 వచనాలు. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండే భాగ్యమును విడిచిపెట్టుకొని ఎంచలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే ఆయన శిలువ మరణం పొందాడు. ఒకేసారి మరణించినప్పటికీ ఆయన దైవ కుమారుడు కదా, ఆయనకి ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి బాధ ఉండదు అని మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు లోక విషయంలో చూసినట్లయితే ఏదైనా పెద్ద నాయకుడు లేదా ఒక పెద్ద లీడరు వాళ్ళ కుమారుడు ఏమైనా తప్పు చేసినట్లయితే ముందే పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళిపోతుంది. మా అబ్బాయి ఇలా తప్పు చేశాడు, వస్తున్నాడు, వాడిపైన చిన్న గాయం కూడా పడకూడదు, మీరు ఎలా ట్రీట్ చేస్తారో మాకు తెలియదని ఫోన్లు వస్తాయి. అలాంటప్పుడు మనం అనుకోవచ్చు దేవుడు కూడా అలానే ఆయన కుమారుడు కదా, ఆయనకి గాయాలు ఉండకపోవచ్చు, దెబ్బలు ఉండకపోవచ్చు, ఒకవేళ గాయం అయినప్పటికీ ఆయనకు బాధ అనేది ఉండకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అలా ఉండటకు ఇష్టపడలేదు. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత తగ్గింపు కలిగి ఉన్నారంటే కేవలం మనలాంటి ఒక మనిషిగా తను ఈ యొక్క లోక బాధలను అనుభవిస్తూ వారు కొట్టేటటువంటి ఆ యొక్క కొరడా దెబ్బల యొక్క బాధలను భరిస్తూ శిలువ మరణం పొంది చివరికి తన యొక్క శరీరంలో ఒక రక్తపు బొట్టైనను లేకుండా ఆ యొక్క పూర్తిగా రక్తం మొత్తము బయటకు వెళ్ళే వరకు హింసించబడి ఆ యొక్క శిలువలో తను మరణించడం జరిగింది. ఇంతటి మరణం పొందినప్పటికీ తను ఎవరి మీద ఎటువంటి ఇది లేకుండా మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మన కొరకు ఆయన మరణించి పాప విమోచనగా మనల్ని మార్చి ఉన్నాడు. తన యొక్క రక్తం ద్వారా పాప విమోచన దయచేశాడు. కేవలం రక్తం చిందించడం వలన మాత్రమే ఎలా పాప విమోచన జరుగుతుంది అంటే, పాప విమోచనము కేవలం రక్తం ద్వారానే ఎలా జరుగుతుందంటే, రక్తం అనగా ప్రాణము. ఈ యొక్క ప్రాణమును అర్పించడం ద్వారా తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. ఆ యొక్క ప్రాణము మనం ఆదికాండంలో చూసినట్లయితే హేబేలు యొక్క రక్తము దేవునితో మొరపెట్టుకుంటూ ఉంటుంది.
ఎందుకు ఇలా జరిగిందని చెప్పి దేవుడు అడిగినప్పుడు కయ్యూన్ని ఇలా నా తమ్ముని ద్వారా చనిపోయాడు, నీ తమ్ముని యొక్క రక్తము మొరపెట్టుకుంటూ ఉందని తెలియజేస్తారు. అంటే ఆ యొక్క రక్తంలో ప్రాణం అనేది ఉంది. ఆ యొక్క ప్రాణమును తను మన కొరకు విడిచాడు. ఆ యొక్క రక్తము మనపై ప్రోక్షించడం వలన మనకు విమోచన అనేది జరిగిందని మనము బలంగా నమ్మాలి. ఈ నమ్మినటువంటి ఈ యొక్క విమోచనను మనం ఎలా పొందాలి? మనము విమోచన దేవుని యొక్క రక్తం ద్వారా వస్తుందని మనం బలంగా నమ్మి ఉన్నాం కదా. ఈ యొక్క నమ్మినటువంటి ఈ యొక్క విమోచనను పొందడానికి మనం ఏం చేయవలసి ఉంటుందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, 20వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఏంటంటే, అక్కడ శిష్యులు తోమా తన యొక్క శరీరం గాయాలలో వేలు పెట్టి చూసి నమ్ముతాడు. కానీ మనము ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ యొక్క పరిస్థితిని అయితే చూడలేదు. మనందరం కూడా ధన్యులమే. ఏ విధముగా అంటే, ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా క్రైస్తవులు అనబడుతున్న వారు కానీ లేదా విశ్వాసులు కానీ ఎవరు కూడా డైరెక్ట్గా యేసు ప్రభుల వారిని ఫిజికల్గా అయితే చూడలేదు. చూడకపోయినప్పటికీ నమ్ముచున్నామంటే మనందరం కూడా ఖచ్చితంగా ధన్యులమే అని నేనైతే బలంగా నమ్ముచున్నాను. అలానే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మరియు నేను చెప్పున్నది ఏమనగా, 10వ అధ్యాయం, ఇశ్రాయేలు తెలియకుండా జనము కాని వారి వలన సారీ 10వ అధ్యాయం 8వ వచనం, అదేమనగా చెప్పున్నది, వాక్యము నీ యొద్దకు, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. మనం ఎలా రక్షించబడతామంటే, మన యొక్క నోటితో ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి, మన యొక్క హృదయం నందు విశ్వసించాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనము రక్షించబడతాం. ఏలయనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. అలానే మనము ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, మన యొక్క హృదయాలలో విశ్వసించాలి. అలాగే రక్షణ కలుగునట్లు మన యొక్క నోటితో ఒప్పుకోవాలి. ఈ యొక్క విమోచనను మనము పొందాలంటే ఏం చేయాలో ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. యేసుని ప్రభు అని మనం నోటితో ఒప్పుకోవాలి. మృతులలో నుండి ఆయనను లేపెనని నీ యొక్క హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. క్రైస్తవ్యానికి మూలమైనటువంటి వాక్యం ఇదే. ఎందుకంటే ఆయన మృతులలో నుంచి తిరిగి లేచాడు, మరణం యొక్క భయమును మనందరి నుంచి పోగొట్టాడు, ఆ యొక్క మరణమును జయించాడు. కేవలం ఆ యొక్క మరణమును జయించి లేచాడు. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ్యము నేటికి కూడా నవనూతన పరుస్తూ ప్రపంచంలో ప్రతిదినము వ్యాపిస్తూ ఎంతోమంది ప్రతిరోజు ప్రతి క్షణం కూడా రక్షించబడుచు ముందుకు వెళుచున్నారు. అయితే మనం పొందినటువంటి ఈ యొక్క రక్షణను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలంటే, మార్కు సువార్త 16:16లో చూసినట్లయితే, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని తెలియజేస్తున్నారు. మనము నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే ఆ యొక్క రక్షణను అనుభవించగలుగుతాము. ఈ యొక్క రక్షణను, ఈ యొక్క విమోచనను మనం అనుభవించి దేవునిలో మనం సంతోషించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క 40 దినంలో మనం ప్రతిరోజు ఇలా వస్తూ ఉన్నాం కదా. వస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాలలో కూడా ఎంతో కొంత మార్పు రావాలని నేను ఆశపడుచున్నాను. నేను తుంగభద్ర నదీ ప్రాంతంలో పనిచేసి వచ్చాను. అక్కడ పనిచేసేప్పుడు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పుడు ఆ యొక్క నదీ తీరంలోకి వెళ్ళడం నాకు అలవాటు. అలా వెళ్తూ ఉండేవాడిని. ఆగస్టు ఆ టైంలో అక్కడ తుంగభద్ర డ్యామ్ యొక్క గేట్లు ఎత్తుతారు. గేట్లు ఎత్తినప్పుడు అంతకు ముందు వరకు ఆ యొక్క నదిలో చాలా చెత్త పేరుకుపోయి ఉంటుంది, చెట్లు అవన్నీ చిన్న చిన్న మొక్కలు అవి ఉండేవి. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క గేట్లు ఓపెన్ చేస్తారో, ఆ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒక 15 days వరకు అక్కడ ఉన్నటువంటి చెత్త మొత్తం కొట్టుకుపోతుంది. చిన్న చిన్న మొక్కలు కూడా కనిపించవు, మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది. అలా నిండిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆ యొక్క నీరు మెల్లగా తగ్గిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ సీనరీస్ మీరు చూడవచ్చు. అక్కడ
నేను వెళ్ళే టైంలో అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అప్పటి వరకు ఆ రాళ్ళు నిరాకారంగా ఉండేవి. ఆ యొక్క జల ప్రవాహము ఆ యొక్క నీళ్ళపై దొల్లినప్పుడు ఆ రాళ్ళు చక్కని రూపం ధరించుకొని రౌండ్గా ఎగ్ షేప్లో, సిలిండ్రికల్ షేప్స్లో, రకరకాల షేప్స్లో చాలా అందంగా కనబడుతుంటాయి. ఆ యొక్క రాళ్ళు తీసుకొని నేను నడుస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు దేవునిలో బలపడుచున్నప్పుడు మనం కూడా ఈ యొక్క 40 దినములు వాక్య ప్రవాహం మనపై వెళ్తున్నప్పుడు మనం నిరాకారంగా ఉన్నటువంటి మన యొక్క హృదయాలను ఒక మంచి ఆకారముగా మార్చుకొని దేవునిలో అభివృద్ధి చెందాలని నేను ఆశపడుచున్నాను. లోకరీతిగా ఆ యొక్క ఎందుకు పనికిరాని రాళ్ళే ఒక ఆకారాన్ని సంతరించుకున్నప్పుడు ఒక వాటర్ ఫ్లో అవ్వటం వల్ల ఈ యొక్క వాక్యము మన పై నుంచి ఫ్లో అవుతూ ప్రతిరోజు మనపై ఫ్లో అవుతుండటం వల్ల మనం కూడా మనలో ఉన్నటువంటి విడిచిపెట్టవలసినటువంటి ఏమైనా ఉంటే విడిచిపెట్టి మనం ఎంతో చక్కగా దేవుని యందు అభివృద్ధి చెందుతూ దేవుడిచ్చే ఆ యొక్క రక్షణను, ఆ యొక్క విమోచనను మనం పొందాలి. పొందిన ఈ యొక్క విమోచనను ఎలా కాపాడుకోవాలంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయం 3-4 చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. మనం కూడా మన యొక్క భక్తి జీవితంలో లేదా మనం దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా ఉండటం వల్ల మనకి యొక్క కష్టాలు వచ్చాయని మనం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం, లేదా కొంచెం దూరంగా జరగడం జరుగుతుంది. కానీ మనం ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే దేవునికి మరి దగ్గరగా చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క కష్టాలు మనకు ఎందుకు వస్తాయంటే మనల్ని దేవునికి ఒక స్టెప్ దగ్గరగా చేయడానికి మాత్రమే ఈ యొక్క కష్టాలు వస్తాయని మనం ఈ యొక్క కష్టాలు వచ్చినప్పుడు లేదా బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం అంగీకరించి వాటి యందు మనము ఆనందిస్తూ అతిశయపడాల్సిన అవసరం ఉంది. అలానే యోబు గ్రంథంలో ఒకసారి యోబు గ్రంథం తీసినట్లయితే, యోబు గ్రంథం 14వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత అద్భుతమైన వాక్యం రాసి ఉన్నాడంటే, వేరు భూమిలో పడి పాతదైపోయినను, చీకిపోయినను, నీటి వాసన మాత్రం తగిలితే అది మళ్ళా చిగురు వేస్తుంది. ఆ యొక్క లేత కొమ్మలు చిగురు వేయడం జరుగుతుంది. గతంలో మా ఇంటి ముందు ఒక పెద్ద సన్నజాజి పందిరి ఉండేది. మా ఇల్లు రెనోవేట్ చేస్తూ ఆ యొక్క సన్నజాజి పందిరిని వాళ్ళు పనిచేసే వాళ్ళు కొట్టివేయడం జరిగింది. అయితే కొట్టివేసిన తర్వాత ఆ యొక్క కేవలం ఒట్టి మొద్దును మాత్రమే ఒక చోట నాటడం జరిగింది. మొద్దును నాటినప్పుడు అది కొద్ది రోజులకి క్యూరింగ్ చేసేటప్పుడు వాటర్ వల్ల అది చిగురించడం ప్రారంభించింది. అయితే తర్వాత ఆ ప్లేస్ కూడా కరెక్ట్ అయింది కాదని తీసివేసి అక్కడి నుంచి మరో చోట నాటారు. ఇంకా పట్టించుకోలేదు ఎవరు. ఆ యొక్క మొద్దును అనేది ఎవరు పట్టించుకోకుండా ఉండిపోయారు. మళ్ళీ మేము మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆ మొద్దు అలానే ఉండిపోయింది. ఆ తర్వాత మిగతా మొక్కలతో పాటు మళ్ళీ మొక్కలు నాటుతూ వాటరింగ్ చేసేప్పుడు ఆ యొక్క అలా ఉన్నటువంటి ఒక 2-3 మంత్స్ వరకు అలానే ఉన్నటువంటి ఆ యొక్క మొద్దు నుంచి చిగురు రావడం ప్రారంభించింది. అంత పెద్ద మొద్దుకి లేత చిగురు వస్తూ ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఆ యొక్క మొద్దుని చూసినప్పుడు. అలాగే మన యొక్క భక్తి జీవితాల్లో కూడా మనం ఎక్కడైనా పడిపోయినప్పుడు లేదా మనము దేవునికి దగ్గరగా కాకుండా దూరంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం వాక్యం యొక్క సువాసన ద్వారా లేదా వాక్యం ద్వారా మనం బలపరచబడి మనం కూడా దేవునికి మరి దగ్గరగా గతంలో కంటే ముందుకు వెళుతూ చాలా దగ్గరగా దేవునికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మొద్దే అలా చిగురించినప్పుడు మానవులము మన కొరకు దేవుడు విమోచన క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనల్ని ఇంత ప్రేమించినటువంటి దేవుడు మనకు ఉండగా మనము కష్టాల్లో ఉన్నా లేదా బాధల్లో ఉన్న ఆ యొక్క వాక్యము మనపై, ఆ యొక్క వాక్య సువాసన మనపై రాగానే మనం కూడా అదే విధముగా లేత కొమ్మల వలె చిగురు వేస్తూ దేవుని యందు మనం ఆనందిస్తూ గంతులు వేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క రక్షణను మనం అనుభవిస్తూ ఉండాలంటే కేవలము ఇలా ప్రార్థన చేస్తూ ఆనందిస్తే సరిపోదు. మనం కూడా కొన్ని విషయాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏమైతే విడిచిపెట్టాలనేది ఒకసారి గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఇలాంటివన్నీ విడిచిపెట్టినప్పుడే మనము దేవునిలో ఎదగడం జరుగుతుంది. లేదు మనం లోకాచారం ప్రకారం జీవిస్తూ దేవునికి దగ్గరగా ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఏదైనా ఒక మంచిని మనం పొందుతూ దేవునికి దగ్గరగా ఆ యొక్క విమోచనను మనం అభివృద్ధి చెందాలంటే ఇలాంటివన్నీ విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి 1 కొరింథీయులు 6:18 చూసినట్లయితే, జారత్వమునకు దూరముగా పారిపోండి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల జరుగుచున్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరముతోనే హానికరముగా పాపము చేయుచున్నాడు. మిగిలిన పాపములన్నీ కూడా శరీరమునకు బయట జరుగుచున్నవి, కానీ ఈ యొక్క జారత్వం అనేది మానవుడు తన యొక్క శరీరంతోనే ఈ యొక్క పాపమును చేస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క శరీరంతో పాపము ఎందుకు చేయకూడదు, ఈ యొక్క దేహంతో పాపము మనం ఎందుకు చేయకూడదంటే, ఈ యొక్క దేహము దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది. 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, మనం దేహంతో ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలంటే, ఈ యొక్క దేహం అనేది దేవుని ఆలయమైనది. ఈ యొక్క దేహము నీ కోసమో నా కోసమో కాదు, కానీ ఈ యొక్క దేహము ప్రభువు కోసమే ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ యొక్క దేహమును మనము ఇష్టం వచ్చినట్లు తింటూ ఇష్టం వచ్చినట్లు శరీర క్రియలు చేస్తూ పాడు చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క దేహములో దేవుడు నివసిస్తున్నాడు. ఈ యొక్క దేహము దేవాలయమై ఉన్నది. ఒకసారి చూడండి, ఇక్కడ 6వ అధ్యాయంలో 13వ వచనం చూసినట్లయితే, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. చూడండి, ఇక్కడ తెలియజేస్తున్నారు, మన యొక్క దేహంతో ఎటువంటి పాపాలు చేయడానికి లేదు, ఎటువంటి చెడు కార్యాలు చేయడానికి లేదు. ఎందుకు లేదంటే, ఈ యొక్క దేహంలో దేవుడు మనతో నివసిస్తున్నాడని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేహము విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలానే మనం ఆత్మీయ ఫలం పొందుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మీయ ఫలములు ఏమనేది తెలియజేస్తున్నారు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనము విడిచిపెట్టవలసినవి శరీర కార్యములు విడిచిపెట్టి అలానే ఈ యొక్క ఆత్మఫలములు పొందాలి. ఈ యొక్క ఆత్మఫలం పొంది మనము ఆనందించాలి. ఇందులో ప్రేమ అనేది మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ యొక్క ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, కరుణని కలిగి మనము జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విమోచన కొరకు మన దైనందిన జీవితంలో ఏం చేయాలి? విమోచన మనం పొంది ఉన్నాము. విమోచన కొరకు మనం ఏమేమి విడిచిపెట్టాలో చూసాము. విమోచన అంటే ఏంటో చూసాము. అయితే మన యొక్క దైనందిన జీవితంలో ఈ యొక్క విమోచనను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. 2వ కొరింథీయులు 10వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, 10:18 ఓకే. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మనము ప్రభువు మెచ్చుకునేవాడిగా ఉండాలి, కానీ ప్రతినిత్యము మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటూ నేనే గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మనము కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయించకూడదు. మనం దేనిని బట్టి అతిశయించాలి? మనము ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. మిగతా లోక సంబంధమైనటువంటి మనకు కలిగినటువంటి భాగ్యాలను కానీ ధనధాన్యాలను బట్టి కానీ లేదా మన శరీరం ఆకారమును అందమును బట్టి కానీ మనము అతిశయించకూడదు. అలానే 1వ కొరింథీయులు 16వ అధ్యాయం 13-14 చూసినట్లయితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం ఎలా ఉండాలి? మనం కాపాడుకోవాలంటే ఈ యొక్క విశ్వాసమును మనం పొందినటువంటి ఈ యొక్క విమోచనము కాపాడుకోవాలంటే మనం మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అలానే పౌరుషం కలిగి బలవంతులయ్యుండి చేయు పనులన్నీ కూడా ప్రేమతో చేయాలి. ఏ విధమైన ప్రేమతో చేయాలి?
ఏ విధమైన ప్రేమతో చేయాలంటే దేవుని యందు మనకు కలిగినటువంటి గొప్ప ప్రేమతో చేయాలి. మనము దేవుడి కంటే గొప్పవారం కాదు, కానీ ఆయన చూపినటువంటి ప్రేమలో మనం అనునిత్యము ఫాలో అవుతూ ఆ యొక్క ప్రేమను మనం అనుసరిస్తూ దేవునిలో మనం ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ప్రసంగి 12:13 చూసినట్లయితే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ఉన్నటువంటి విధి ఏంటంటే ఆయన కట్టడలను అనుసరించి వాటి ప్రకారము నడవాల్సిన అవసరం ఉంది. మనకి ఇంకో వేరే దారి, వేరే మార్గం లేదు. మనము ఎన్ని చేసినప్పటికీ, ఏమి చేసినప్పటికీ చివరికి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మార్గంలో ఆయన యొక్క కట్టడలను అనుసరించి మనము నడవాల్సిన అవసరం ఉంది. మనకి ఇంతకంటే వేరే విధి ఏది కూడా లేదని దేవుడు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, అలానే దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్యమును అందించిన ప్రియులు శ్రీ కె అజయ్ కుమార్ గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడాను చాలా మంచి అంశం, టాపిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా సిద్ధపడి వాక్యం అందించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో అలాగే మత్తయి సువార్తలో ఈ సందర్భాన్ని తెలియజేశారు. జబదయి కుమారులు యాకోబు అలాగే యోహానులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెరూషలేము వెళుతూ ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరి తల్లి వారి ఇద్దరు కుమారులను తీసుకొని వచ్చి తెలియజేసి అడుగుతా ఉంది, ప్రభువా, నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులను, ఒకరిని నీ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని కూర్చొనబెట్టుకొని. అంటే వారి తల్లి ఇద్దరు శిష్యులు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటే జీసస్ క్రైస్ట్ హ్యాస్ పొలిటికల్ పవర్ ఆన్ ది ఎర్త్ అనుకున్నారన్నమాట. ఆయన పొలిటికల్ పవర్ ఇక్కడ ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది అని అనుకుంటే ప్రభువు దానికి భిన్నంగా తెలియజేశారు. నాకు ఇక్కడ కానీ అక్కడ కానీ పొలిటికల్ పవర్ లేదు, నాదంతా కూడా స్పిరిచువల్ పవర్ అన్నమాట. ఆయన రాజ్యం వేరు, ఈ లోక రాజ్యం వేరు. అక్కడ మీ ఇద్దరికి సింహాసనాలు వేసి నేను కూర్చుండబెట్టను. ఎందుకంటే సింహాసనాన్ని కోరుకున్నవాడు యేసు ప్రభువుల వారి సింహాసనము యొద్ద సమానంగా కూర్చోవాలనుకుంటే మనుషులు అనుకున్నాడు, దేవుడు పాతాళానికి త్రోసివేశాడు. అందువలన క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడాను మనము కుర్చీ కోరుకోకూడదు. అంటే అందరు కుర్చీలను కూర్చున్నారు, అక్కడ కూర్చోవచ్చు, కానీ అధికారపు కుర్చీ మనం తయారు చేసుకుంది. అందుకోసమే చాలామందికి ఈ సర్వీస్ చేయమని ఇస్తే వాళ్ళు జబదయి కుమారుల్లాగా యేసు ప్రభువుల వారిని మధ్యలో పెట్టుకొని అటు ఇటు కూర్చోవాలనుకున్నారు. అందువలన సంఘాలన్నీ కూడాను వారి వలన చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. కాదంటారా? నిజమే, నేను అబద్ధం చెప్పట్లేదు, ఐఎమ్ టెల్లింగ్ ఫ్యాక్ట్. చాలా సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తెలియజేస్తూ ఆయన చదవబడిన వాక్య భాగంలో మార్కు సువార్త
10వ అధ్యాయము 45వ వచనంలో ప్రభువుల వారు అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అని తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారికి తెలిసి ఆయన ఈ ప్రణాళికను సిద్ధం చేసుకొని మంటితో చేయబడిన మానవుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. అది విమోచన క్రయధనం. మార్కు ఈ సందర్భంలో ఎందుకోసం తెలియజేస్తాడు అంటే, మార్కు భాగ్యవంతుడు, యెరూషలేములో చాలా భాగ్యము కలిగిన వాడు. వారి తల్లి పేరు మరియా. మార్కుకి ముందు ఒక పేరు ఉంది, యోహాను అని పేరు ఉంది. అందుకే ఆయన జాన్ మార్క్ అని పిలుస్తారు. ఆయన పేతురు ద్వారాగా రక్షించబడ్డాడు. పేతురు సువార్త ప్రకటన చేసినప్పుడు యెరూషలేములో యవనస్తుడిగా ఉన్న ఈయన రక్షించబడ్డాడు. యేసు ప్రభువుల వారిని సిలువకు అప్పగిస్తూ ఉన్న సమయంలో ఈ మార్కు మనందరికీ తెలుసు, చాలా శ్రేష్టమైన వాడు, భాగ్యవంతుడు, మేడగది కలిగిన వాడు, అలాగే రోమా పౌరసత్వం కలిగి ఆ రోజుల్లోనే ఘనత కలిగిన వాడు. అంచేత మార్కు తన సువార్తను రాస్తాడు. పేతురును చెరసాలలో బంధించినప్పుడు ఈ మార్కు ఇంటిలో, అంటే వారి తల్లి ఇంటిలో చేరి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెరసాలలో వేయబడిన పేతురును దూతల ద్వారాగా విడుదల కలుగు చేస్తాడు. అది ఆయన మనసులో తట్టింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో 2 విషయాలలో ఆయన విమోచకుడు అని తెలియజేశాడు. ఒకటి, ఎవరు ఈ లోకములో బంధించినా వారిని విడుదల కలుగు చేస్తాడు. రెండవది, పాపములో అపరాధములో ఉన్న వారిని తన ప్రాణమిచ్చి రక్తముతో విమోచన కలుగు చేస్తాడు. అందుకనే హైందవిజంలో పున్నాంహనిర్కాత్రాయిత ఇతి పుత్ర అని చెప్పబడింది. అంటే నిత్య నరకము నుండి తప్పించువాడు కుమారుడు లేదా విమోచకుడు అని. ఆయన ఈ లోకానికి వచ్చి మనకిచ్చిన శ్రేష్టమైన భాగ్యము ఏమిటి అనేది మనం చూస్తే ఒక నిమిషంలో నేను క్లోజ్ చేస్తా. లేవియ కాండం 25వ అధ్యాయము 25వ వచనంలో, ఒకరికి కలిగిన ఆస్తి, పొలము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, బీదవాడై ఉండి ఒకరికి అమ్మి వేసిన తర్వాత ఆ బీదరికములో దాన్ని తిరిగి పొందలేనప్పుడు తన సహోదరుడు భాగ్యవంతుడైతే దాన్ని విడిపించాల. అంటే పేదరికములో ఉన్నవానిని ధనవంతుడు, భాగ్యవంతుడు, తన సహోదరుడు విడిపించాల. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనలను కొన్నిసార్లు సహోదరులు అని పిలిచాడు. అందువలన మనందరికీ యేసు ప్రభువుల వారు పెద్దన్నగా ఉంటూ ఉన్నాడు. అందుచేతనే మన దైనందిన జీవితాల్లో యేసు ప్రభువుల వారికి మానవునికి ఉన్న సత్సంబంధము చాలా ఘనమైంది. మనము పాపముల చేత బంధించబడి ఉన్నప్పుడు, అమ్మివేసుకున్నప్పుడు, పాపానికి మరణానికి అమ్మివేసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అదే మరణమును, అదే ప్రాణమును అపవాదికిచ్చాడు. వాని చేతుల్లో నుండి, మరణములో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకని పేతురు చాలా స్పష్టంగా ఈ సత్యాన్ని తెలియజేస్తూ, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము
18, 19 వచనాలలో అక్కడ ఏమ్మా చదువుతారా? పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18, 19 వచనాలు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదు కదా అని. ఈ సత్యాన్ని నీకు తెలిస్తే నీ విమోచకుడు, నా విమోచకుడు, మనందరి విమోచకుడు, సర్వలోకానికి ఉన్న విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. కాబట్టి ఆ విమోచకుని నీవు కలిగి ఉంటే జీవితకాలం అంతా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆయన కాపుదలలో స్థిరముగా ఉంటారు. కనుక ఈ సంఘానికి, ఈ చర్చిలో చేరిన మనందరికీ ప్రాణమిచ్చి తిరిగి లేచిన విమోచకుడైన యేసు ప్రభువుల వారిని మనము కలిగి ఉండడం మన భాగ్యము, మనలను అంగీకరించడము మనము ధన్యులము. దేవుడు ఆ రీతిగా మనలను దీవెనకరంగా ఉంచి కనికరించి కాపాడాలని కోరుకుందాం. ప్రత్యేకముగా వాక్యమును అందించిన శ్రీ కె అజయ్ కుమార్ గారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. జకరయ్య గారు ముందుకు వచ్చి ప్రకటనలు తెలియజేస్తారు. ప్రియులు శ్రీ కె జకరయ్య సార్ ముందుకు వచ్చి సంఘ ప్రకటనలు తెలియజేస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమ, 15వ రోజు శిలువదాన కోడికలో పాల్గొని దేవుని మహిమపరిచినటువంటి మీ అందరికీ ప్రభు నామన సంఘ పక్షాన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము 15వ రోజు శిలువదాన కోడికు అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపించినటువంటి వారు మన ప్రియులు స్థానిక సంఘ కాపరి గారైన రెవరెండ్ బి ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మంచి పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి కోయిరి వారికి, ఆర్కెస్ట్రా వారికి, అట్లాగే బైబిల్ చదివినటువంటి వారు శ్రీమతి కె భాను అజయ్ గారికి, అట్లాగే ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరిచిన శ్రీమతి టి సరళమ్మ గారికి సంఘం పక్షాన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినము అంశాన్ని బట్టి చాలా చక్కగా సిద్ధపడి యవన బిడ్డ అయినప్పటికీ మరి ఎంతో పట్టుదలతో దేవుని పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణతో చాలా చక్కగా సిద్ధపడి మంచి వర్తమానం అందించినటువంటి మన యవనస్తులు కొంచెం అజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఆ బిడ్డను ఇంకా దేవుని యొక్క పరిచర్యలో ఇంకా బలంగా వాడబడాలని, మరి తను తీసుకున్నటువంటి తీర్మానంలో ఇంకా దేవుడు ఎలాంటి తొట్టిల్లుపాటు జరగకుండా దేవుని యొక్క కృపలో ఇంకా బలంగా వాడబడి దేవుని యొక్క పక్షాన నిలబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మరి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ దినము సంఘాన్ని ప్రేమించి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారు మన ప్రియులు మరి కొంచెం అజయ్ భాను గారుల వారి యొక్క కుటుంబము మరి ఈ దినము సంఘానికి మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా సంఘానికి సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నేను అభినందిస్తూ మరి వారు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఆ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క 40 దినాలు శిలువదాన కూడికల్లో బైబిల్ చదివేవారు కానీ, ప్రార్థించేవారు కానీ, మరి అదేవిధంగా నోటీస్ బోర్డులో ఉన్నటువంటి అంశాలను బట్టి మీ యొక్క పేర్లను అందులో పొందుపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మరి ప్రత్యేక పాటలు పాడాలని ఆసక్తి ఉన్నటువంటి వారు మన సంఘ కాపరి గారికి మీ యొక్క పేర్లను ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ, మరి 15 దినాలు ఈ యొక్క శిలువదాన కూడికలను దేవుడు ఇంత గొప్పగా, ఘనముగా, క్రమముగా
దేవునికి ఇష్టమైన రీతిలో మనందరికీ దేవునికరంగా జరిగించుకునే దానిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ముందున్నటువంటి దినాలన్నీ కూడా ఇంకా ఘనంగా జరగాలని మీ అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ వచ్చినటువంటి వారందరూ కూడా మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని ఆరగించి సంతోషంగా క్షేమంగా మీ గృహాలకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ దేవుని చిత్తమైతే 16వ రోజు రేపు శిలువదాన కొడుకులో పాల్గొనడానికి ఇంకా చాలా మందిని ప్రేరేపించి నడిపించడానికి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ మరి దేవుడు మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకటనలు తెలియజేసిన శ్రీ కొంచెం జకరియా గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరము లేచి నిలబడితే ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఒకరినొకరు షేక్ హ్యాండ్ తీసుకుంటూ సమాధానముతో మనందరము ఈరోజు కొంచెం వారి కుటుంబాలు ఏర్పాటు చేసిన భోజనానికి మనం వెళదాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుడవు, మేము పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఉన్నప్పుడు ప్రభువా, మీరు విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చి విమోచకుడైనారు. మీరు విమోచించినందు వలన మీ పేరట కట్టిన మందిరంలో తండ్రి, నాన్న, అబ్బా అని మేము పిలుస్తూ ఉన్నాను. ఆ కృపను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా నాయన యవన కుమారుడు మీ చేత ఏర్పాటు చేయబడి ఈ దినము ఆత్మీయముగా ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. దేన కుమారుడిని ఇంకా అనేక ప్రాంతాలలో మీరు వాడుకొనండి. తాను చేస్తూ ఉన్న పనిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, వారి కుటుంబం సంఘాన్ని ప్రేమించి భోజనాన్ని ఏర్పాటు చేసి ఉండగా దేవా, మీరు అంగీకరించి వారికి ఎప్పుడు ఏమి కావలసి ఉందో మీ దయ వలన అనుగ్రహించి మా ప్రభువా సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘంలో అందరినీ భాగ్యవంతులుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా, వాక్యమును బోధించువారుగా, ప్రేమను పంచేవారుగా మీరు ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరైతే ప్రభువా ఇవ్వలేని స్థితిలో ఉన్నారో వారి కుటుంబమును సకల సౌభాగ్యముల చేత నింపమని వచ్చున్నాం. ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో ఎంతోమంది బిడ్డలు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుచు ఉండగా ప్రభువా, మీ ఆత్మ చేత నింపండి, సిద్ధపరచండి. మా ప్రభువా, మీ వాక్యములో స్థిరముగా ఉన్నవారు ఇంకా ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకుంటూ మా ప్రభు ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవడానికి మీ సన్నిధిని దయచేయమడుచున్నాం. దేవ, ఇంకా జరగవలసిన దినములలో మీ కార్యములను ఈ సంఘానికి ప్రసాదించమడుచున్నాం. మా ప్రభు చిన్న బిడ్డలను, యవనస్తులను, పురుషులను, స్త్రీమూర్తులను, పెద్దలను, వృద్ధాప్యులున్న వారిని, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీ కృపాస్తాలతో నింపండి. ఈ రీతిగా ప్రభువ శిలువ శ్రమల ధ్యానాలు చేస్తూ ఉన్న పరిశుద్ధులందరినీ మీరు స్థిరపరచండి. మీరు అక్కడి కోసమే సిద్ధపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణం మీరు క్షమించము, మమ్ము శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవున్నవు తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము దీవెనలు, వాక్యం అందించిన తన దేన కుమారునికి సంఘాన్ని ప్రేమించి ఆతిథ్యమునిస్తున్న కుటుంబములకును, పరిశుద్ధ మందిరములో చేరి తలలు ఉంచి విమోచకుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి అంగీకరించిన మనకును, సర్వలోక ప్రజలకును, సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.